మందికి 80 మందికి లేకపోతే ఏంటి సుఖం? అయితే చెప్తా ఉంటారా? జై శ్రీమద్ రమణ గోవిందో హరి. భక్తులారా, ఈ యొక్క దసరా ఉత్సవాల్లో భాగంగా కూర్చుంటే బాగుంటుంది. మీరంతా కింద కూర్చోవచ్చు. ఇదంతా గుడి, మనం ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు మనం. మరి దసరా ఉత్సవాల్లో భాగంగా మనం ఇది ఎన్నో రోజండి? 3వ రోజు. మొదటి రోజు ఏం అలంకారం చేసుకున్నాం మనం? ముగ్గురు చెప్పినట్టున్నారు. బాలా త్రిపుర సుందరీదేవి అలంకారం చేసుకున్నాం. బాలా త్రిపుర సుందరీదేవి అలంకారం ఎంతమంది చూశారు ఇక్కడ? చేయకండి ఒకసారి. బాలా త్రిపుర సుందరీదేవి అలంకారం ఎంతమంది చూశారు? అంతమంది చూశారు కదా, సంతోషం. దించేయండి చేతి. బాలా త్రిపుర సుందరి కుడి చేతిలో ఏమున్నది చెప్పాలి. బాలా త్రిపుర సుందరి అలంకారం చూశారు కదా. బాలా త్రిపుర సుందరి కుడి చేతిలో ఆ రోజు ఏముంది? ఏముంటుందని ఉంటే దిశలో ఉంటుంది, లేకపోతే శంఖం ఉంటుందని అంటారా? బాల నుంచి అరే బాబు ఆ డప్పు తీయండి నాయన. అక్కడ బాల నుంచి మనం మొదలెట్టాం అంటే ఎవరైనా నేల మీద నుంచి కొద్దిగా ఎదగాలి. నేల మీద నుంచే కొద్దిగా ఎదగాలి. అమ్మవారు కూడా ఏమంటుందంటే అమ్మవారు కూడా ఏమంటుందంటే, నాయనలారా మీరంతా సంపాదించుకోండి, లక్షలు అంటారు, కోట్లు అంటారు, మీ ఇష్టం, కానీ అందరినీ గౌరవించండి. అందరినీ నేనే పుట్టించా, అందరినీ నా దయ వల్లే మీరు కలిగారు. నీకు డబ్బు ఉందనే అహంకారం కనపడనివ్వ. నీకు డబ్బు దేనికి ఇచ్చానో తెలుసా? పేదవాడి చేత పూజలు చేయించు. మనకన్నా తక్కువ వారు ఉంటారు పేదవాడు, వాళ్ళ చేత పూజలు చేయిస్తామని నీకు డబ్బు ఇచ్చా. నీకు ఐశ్వర్యాన్ని ఎందుకు ఇచ్చాను అంటే, పేదవాడికి కూడా పిల్లలు ఉంటారు, కాస్త ఆ పిల్లలకి చదువుకుంటానికి సహాయం చేయి. పేదవాడికి కూడా సంసారం ఉంటుంది, వాడి ఇంటి యొక్క ఆర్థిక స్థితిగతిని కాపాడటానికి సహాయం చేయి. ధనం ఇదం మూలం జగత్. ఈ జగత్తులో డబ్బులు లేనిదే ఎట్లా అయితే రోజు గడవదో, స్త్రీ లేకుండా కూడా రోజు అలా గడవదు. స్త్రీయే ప్రపంచం, ప్రపంచం మొత్తం స్త్రీ స్త్రీ స్త్రీ. మొన్న వినాయకుడి యొక్క పందిట్లో చెప్పా, రామాయణం అంతా ఎవరి ద్వారా జరిగిందో చెప్పా. ఉన్నారా వాళ్ళు? నేతాజీ కాలనీలో గంట సేపు చెప్పా దీని గురించి. రామాయణం మొత్తం ఆడవాళ్ళ వల్లే జరిగింది. రామాయణం మొత్తం స్త్రీ లేనిదే ఏమీ లేదు. ప్రపంచం మొత్తం స్త్రీయే. 10 మంది సంతోషంగా ఉన్నారు అంటే కారణం స్త్రీ. 10 మంది అన్నదమ్ములు, 5 బావమరుదులు, 2 అక్క చెల్లెళ్ళు, 6 తోడుకోడళ్ళు అన్యోన్యంగా ఉన్నారంటే కారణం స్త్రీ. స్త్రీ మంచిగా ఆలోచించాలి. కష్టం, సంసారంలో కష్టాలు ఉంటాయి. సంసారం అంటే సుఖాలే ఉండవు. రోజు పరమాన్నం పెట్టరు, చారు నీళ్ళు కూడా పోస్తారు, పచ్చని మెతుకులు కూడా తినాలి. సంసారం అంటే ఏంటి? కాపురం పెట్టాడు అంటారు కదా. అక్కడ కాపురం పెట్టాడు మధురనగర్లో, సంసారం అక్కడ పెట్టారు అంటారు. సమ్ అంటే కష్టం, సారం అంటే సుఖం. కష్ట సుఖాల మిశ్రమమే సంసారం. ఈ సంసారంలో కష్ట నష్టాలు, నీకు పెళ్లి కానప్పుడు నీ ఆదాయం తక్కువ. మీ నాన్న నిన్ను పోషించాడు, మీ అమ్మ నిన్ను పోషించింది. సరే మేసాలు వచ్చినా పని చేసుకుంటున్నావు. ఆ పని చేసుకున్నప్పుడు నీ సినిమాలకి, నీ షికారుకి, నీ బండికి, నీ బీఆర్టీఎస్ సోకులకి, ఫుడ్ జంక్షన్కే సరిపోతున్నాయి. వీడు వచ్చింది కాబట్టి పెళ్లి చేసాం. మరి భార్య వచ్చిందిగా, ఇచ్చే రూపాయి నీకే చాలినప్పుడు భార్యకేం పెడతావు? అక్కడే మర్మం తెలుసుకోవాలి. ఇతనికి ఒక భార్య వచ్చింది అంటే ఒక స్త్రీ వచ్చింది. ఏకచక్రే మహాభోగి. పెళ్లి కానివాడు ఎప్పుడూ కూడా అదృష్టవంతుడే. సరే పెళ్ళి అయింది, అమ్మ నాన్న పూర్వబడలేక, అన్నదమ్ముల పూర్వబడలేక చేసుకున్నావు. మరి భార్యను ఎట్లా పోషించాలి? ఖర్చులు ఉంటాయిగా. ఆడవాళ్ళు ఉన్న చోట ఖర్చులు ఉంటాయి, ఆదాయం కూడా ఉంటుంది. అది ఒప్పుకోవాలి మనం.
ఆడవాళ్ళు ఉన్న చోట ఖర్చు ఉంటుంది, ఆదాయం ఉంటుంది. అందుకే శ్రీ లక్ష్మితో పోల్చారు. నీ తల్లిదండ్రులు నువ్వు లక్ష్మీదేవిగా చూసుకో. నీ యొక్క కడుపున పెట్టిన బిడ్డ కూడా నీకు లక్ష్మీదేవి. పడక గదిలో ఉన్న కాసేపే నీకు భార్య, ఆ తర్వాత ఆమె కూడా లక్ష్మీదేవి. నీ పక్కన ఉన్న 10 నిమిషాలు నిద్రపోయే సమయంలో పక్కన పడుకున్న ఆ 10 నిమిషాలు కాపురం చేసే సమయంలోనే భార్య. ఎవరికైనా భార్యకి మించిన స్నేహితురాలు ఉండరు. ఎవరికైనా సరే వాడు భార్యను చూసేదాన్ని బట్టి ఉంటుంది. పొయ్యి మీద అన్నం పెట్టాము కదా, బియ్యం పోసి అన్నం పెట్టాము పొయ్యి మీద, ఉడుకుతూ ఉంటుంది. పక్కన ఉంచవాడుగా నువ్వు. అదే ఉడుకుతుందని చెప్పి నువ్వు వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు పెడితే ఏమవుతుంది? అది అలా కూడా భార్య కూడా మార్చేస్తుంది. నువ్వు బాగా చూసుకుంటే 5,000గా కాపురం చేస్తుంది, 10,000గా కాపురం చేస్తుంది. ఒక నెల ఏమి తేకపోయి ఎట్లా కూడా సర్దుబాటు చేస్తుంది. ఎందుకంటే భార్య శ్రీమతి. ఈ యొక్క అమ్మవారు అన్ని రూపాల్లో కూడా పురుషుడి కన్నా కూడా ఏ అమ్మవారైనప్పటికీ కూడా అందరూ అమ్మవార్లు కూడా ఆడవాళ్ళకే వరాలు ఇస్తారు. అందుకే స్త్రీ సహనంతో ఉండాలి, స్త్రీ ఓర్పుతో ఉండాలి, స్త్రీ అనుకువగా ఉండాలి. తొందరపడి ఏ మాట స్త్రీ నోట్లో నుంచి అనర్థమైన మాట రాకూడదు. మా బతికింతేలే, మేము ఎదగం అని నువ్వేలా అనుకుంటావు? మా బతికింతే ఇక మేము ఎదిగేది లేదని ఎందుకు అనుకుంటావు? ఎదిగే రోజు వస్తుంది, వస్తుంది. వాళ్ళంతా ఇల్లు కొనుక్కున్నారు, సంతోషం సంతోషం. మనం కూడా కొందాం. వాళ్ళు కొనకాలేదు, మనం కొనలేమా? వాళ్ళు కారు కొనుక్కున్నారు, వాళ్ళు కొన్నగా మనం కొనలేమా? సమయం కోసం వేచి ఉండాలి. దానిని శ్రద్ధ సబూరి అంటారు. శ్రద్ధగా నీ పని నువ్వు చేసుకో. మంచి మనసుతో ఉండాలంటే ఎప్పుడు కూడా మంచి మనసు. ఎక్కడ అమ్ముతారు? తెచ్చుకుని బీసెంట్ రోడ్లో అమ్ముతారా? మంచి మనసు తెచ్చుకుందాం. బీసెంట్ లేకపోతే వంట మార్కెట్లో అమ్ముతా తెచ్చుకుందామా? మంచి అంటే ఏమిటి? నిరంతరము ఎదుటి వాళ్ళ కష్ట సుఖాల్లో మనం ఏం సహాయం చేయక్కర్లేదండి. అయ్యో పాపం అన్నా చాలు. అయ్యో పాపం వాళ్ళకి బాధల్లో ఉన్నారట అన్నా చాలు. అయ్యో పాపం అన్నా చాలు. అలా తెక్కరేగింది అని అన్నామంటే నీకు రేగుతుంది తర్వాత తెక్క. వాళ్ళ తెక్క అంతే కుదరాలి అని ఎప్పుడైనా పొరపాటున అన్నాం అనుకోండి, మనకి మొదలవుతుంది. ఈరోజు బాలా త్రిపుర సుందరిగా మొదటి రోజు మనం చూసాం. ఈ బాల అంటే ఏమిటంటే మీ పిల్లే, మీ అమ్మాయే బాల. బాల అంటే ఎక్కడి నుంచో రాదండి, మన పిల్లలే బాల. ముక్కోటి దేవతలు అంటే ఎక్కడి నుంచి ఉంటారు? మీరే ముక్కోటి దేవతలు. ఇందాక చెప్పాను కదా, మంచి మనసుతో ఉన్న ప్రతి వారు ముక్కోటి దేవతలే, ఎక్కడి నుంచో రారు. మరి ఈ బాలా త్రిపుర సుందరి రూపంలో ఉన్న అమ్మని మనం దర్శించుకుంటాం వల్ల మీ ఆడపిల్లల భవిష్యత్ అంతా అమ్మవారు చూస్తుంది. ఆడపిల్ల అని ఎందుకన్నారు అని చెప్పాలి మీరు. ఆడపిల్ల అంటే ఏమిటి? ఆవిడ వాళ్ళ పిల్ల కాదు. అటు అత్తగారింటికి వెళ్తే మా కోళ్ళు అంటున్నాడు, ఇటు పుట్టింటికి వస్తే మా అమ్మాయి ఉంటుంది. అమ్మ రెండు కాదు, ఆడపిల్ల. ఈ మీ అమ్మాయి కాదు, మీ కోళ్ళు కాదు, ఆడపిల్ల అంతే. అందరికి కావాల్సింది ఆడపిల్ల. లేకుండా ఏ శుభకార్యం జరుగుద్దండి? వదిన లేకుండా ఏ శుభకార్యం జరుగుతుంది? పెద్దమ్మ లేకుండా, పిన్నమ్మ లేకుండా, అత్తగారు లేకుండా, చెల్లి లేకుండా, అక్క లేకుండా ఏ శుభకార్యాన్ని చేయగలమా? సాహసిస్తామా? అసలు తమలపాకులు, అరటిపళ్ళు, ఒక్క ఆడపిల్ల ఎక్కడుంటే అక్కడ శుభం జరుగుతుందని అర్థం. ఏంటది? తమలపాకులు, అరటిపళ్ళు, చెక్క, ఆడపిల్ల. ఈ 4 ఎక్కడుంటే అక్కడ శుభాలు జరుగుతాయి. అందుకే మీ ఇంట్లో ఏ శుభకార్యమైనా చేయండి. ఒక సత్యనారాయణ సమర్థం చేసుకోండి, ఏముంటాయి? ఈ 4 ఉంటాయిగా. మీ అబ్బాయి పెళ్లి చేస్తున్నారు, పెళ్లి రాటేస్తున్నారు, ఈ 4 ఉన్నాయా? పెళ్లిలో ఉన్నాయి కదా. పెళ్లి అయిపోయింది, వ్రతం చేసుకున్నప్పుడు ఉంటాయి కదా. మళ్ళీ మొదటి రాతికి తాంబూలాలు. ఇది లేని అసలు ఏ శుభకార్యం జరుగుతుంది? అందుకే స్త్రీ ఎప్పుడు కూడా ప్రథమంగా బాల రూపంలో నుంచి బాల యోవైతాం బ్రహ్మణో వేదామృతే. అమ్మ కూర్చుంటే బాగుంటుందా? మీరంతా నాన్న కూర్చోండి, కూర్చోండి. మరి కూర్చోండి, పర్వాలేదు. ఎక్కడ ఇది గుడి, ఎక్కడైనా కూర్చోవచ్చు, మన ఇష్టం.
కుర్చీయే వద్దు, మనకి కిందని కూర్చున్నాం పర్వాలా, మనకు కావాల్సిన అమ్మవారి అనుగ్రహం. మరి ఈ బాల రూపంలో ఉన్నటువంటి అమ్మని దర్శించుకోవటం వల్ల మీ అబ్బాయికి కావచ్చు, మీ అమ్మాయికి కావచ్చు, మీ మనవడు మనవరాలకు కావచ్చు, ఎవరికైనా కూడా చక్కని ఆరోగ్యం కావాలిగా. చదువు మాటట పెడదాం, ముందు పిల్లలకి ఏం కావాలి? ఆరోగ్యంగా. దానికోసమే ఆంజనేయం తాడు కడతాం. చిన్నపిల్లలకి దేనికి తాడు కడతాం? ఆంజనేయం ఒంటి మీద ఉంటే పిల్లలు చక్కగా భోజనం చేస్తారు, ఆ తిన్నది అరుగుతుంది, అలాగే మంచి నిద్ర పడుతుందని ఆంజనేయం వెళ్ళేస్తాం. అలా ఆ బాలా త్రిపుర సుందరీ దేవి యొక్క అనుగ్రహం పొంది చక్కగా మీరంతా తరించారు. రెండో రోజు ఏ అలంకారం వేసామండి? గాయత్రి దేవిని అందరూ చూశారా? చెయ్యొద్దండి, ఎవరెవరు చూశారు? 16 చేతులు చేసినాయి అంతే, మిగతా వాళ్ళు ఎవరు చూడాలి అయితే అంతే కదా. చూసామంటే మళ్ళీ ఏదో అడుగుతాడేనే, అమ్మ తెలివైన వాళ్ళే, మీరే తెలివైన వాళ్ళు, నేనే అమ్మాయిపోయింది. గాయత్రి దేవి ఎలా ఉంది అసలు? ఏ రంగు చీర కట్టుకుంది ఆవిడ? అది మా యమునా చెప్పింది, చూడండి. యమునా చెప్పేసింది. గాయత్రి దేవికి నిన్న నేను 9 తలకాయలు పెట్టా. 9 తలకాయలు ఉన్నాయా? కాదు, 9 పెడితే 5 అంటారు. 9 పెట్టలేదు, 5 పెట్టానా? సరే, 5 తలకాయలు చూశారు కదా. 5లో 3వ తలకాయ ఎలా ఉంది? 3వ తలకాయ అదే మెయిన్, రోజు చూసిన తల ఇది. అంటే పంచ. వేదాలెన్ని? 4. 5 లేవు, వేదాలు 4. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి. అవునా? వేదాలు 4, కాలాలు 4. ఈ వేదాలని కాలాల్ని ఈ అమ్మవారు రచించింది. ఉదయం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటాం మనం? 6 నుంచి 12 దాకా ఉదయం అంటాం, అంటే ఒక వేదం. 12 గంటల నుంచి మధ్యాహ్నం 3:30, 4 దాకా మధ్యాహ్నం అంటాం, అంటే 2వ వేదం. సాయంత్రం 4:30 నుంచి 7 వరకు సాయంత్రం అంటాం, 3వ వేదం. రాత్రికాలం, అక్కడి నుంచి రాత్రికాలం 4వ వేదం. ఈ యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, ఇతిహాస వేదం, ఈ 4 వేదాలు కూడా అమ్మవారి నోట్లోంచి వచ్చినాయి. అమ్మవారి నోట్లోంచి ఉద్భవించినాయి. వినాయకుడు, మొన్న మీరంతా వినాయకుడు పూజలు చేసుకున్నారు కదా, ఆ వినాయకుడు తొండం దగ్గర ఎన్ని దంతాలు ఉన్నాయండి? దంతాలు ఎన్ని ఉన్నాయండి? 2 దంతాలు ఉండవండి వినాయకుడికి, 1.5 దంతమే ఉంటుంది. ఒకటేమో కొద్దిగా పొడవుగా, ఒకటి పొట్టిగా ఉంటుంది. 1.5 ఉంటుంది. రెండోది మిగతా ముక్క మీరు అతికించినట్టున్నారు అయితే మీ ఇంట్లో. కాసేపు నవ్వాలి, నవ్వుతూ ఉండాలి, హుషారుగా వింటేనే నాకు కూడా చెప్పాలనిపిస్తుంది. వినాయకుడికి 1.5 దంతమే ఉంటుంది. ఆ అరముక్క ఏమైంది? మనం చెప్పాను మా నేతాజీ కాలనీ, మీరు గాయత్రీదేవి అవతారం వచ్చింది కాబట్టి చెప్పా. మా రాజక్క అంటుంది, నేతాజీ కాలం రోజుకో పూజ చేసామంట, రేపటి నుంచి వచ్చే వినాయక చవితికి నువ్వు కూడా మాకంటుంది. వాళ్ళు ఊరుకుంటారు, కానీ ఇటు వస్తే ఊరుకోరు, అక్కడికే వెళ్ళాలి మళ్ళీ వచ్చేడాది కూడా. 1.5 దంతమే ఉంటుంది వినాయకుడికి. ఆ అడ ఏమైందండి అడగరు, వచ్చి గుళ్ళోకి వస్తారు, లెంపలేస్తారు, ఏంటో పటాపటా బాధేస్తారు చెంపల్ని. ఎవరిని ఎప్పుడు చూసినా 1.5 ఉంది ఏంటంటే అడగరు. ఆ నర ఎక్కడి నుంచి వచ్చిందంటే, మీరంతా కూడా కేదార్నాథ్, బద్రీనాథ్ వెళ్తారు కదా. కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రలకు వెళ్ళారా కొంతమంది? ఎవరైనా వెళ్ళలే. ఎక్కడికి వెళ్తాం? వెళ్ళాల. మరి ఈ కేదార్నాథ్ దగ్గర బద్రీనాథ్ గుహల్లో భృగు మహర్షి అనే ఋషి, మానవులు అమాయకులయ్యా, వాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. డబ్బు ఉంది, పూజ చేసి పుణ్యం తెచ్చుకుంటారు, మరి పేదవాళ్ళకి ఎట్లా అని ఆలోచించి భృగు మహర్షి దగ్గరికి నారద మహాముని వెళ్ళి అడిగేట, అయ్యా మానవులు ఉద్ధరించడం కోసం మీరు ఏదో ఒకటి కనిపించాలి, ఏదో ఒకటి కనిపిస్తే మరి ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే, నారదుడు వెళ్ళి గాయత్రీదేవిని వెళ్ళి ప్రసన్నం చేసుకుంటే, గాయత్రీదేవి నారదమునికి చెప్పిందట, అయ్యా
బద్రీనాథ్ అనే క్షేత్రంలో భృగు మహర్షి నోట్లోంచి వేదాలు ఉద్భవిస్తాయి. నేను పూర్వం ఈ వరాన్ని భృగు మహర్షికి ఇచ్చా. ఆ వేదాలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన నోట్లోంచి రావాలి 4 వేదాలు. మీరు వెళ్ళి ఆయన అడగండి. పూర్వంలో సహజంగా బ్రాహ్మణునికి కోపం ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ మాట కూడా నిజమే నేను చెప్పేది. గుళ్ళో పూజారికైనా, మీ ఇంట్లో పెళ్లి చేయడానికి వచ్చిన పంతులు గారికైనా, లేదా మీ ఇంట్లో శుభకార్యం చేయడానికి వచ్చిన పంతులు గారికి కోపాలు ఎక్కువ ఉంటాయి. ఆస్తులు ఏం లేవు, పైనకి వచ్చి కిందకి వచ్చి మధ్యలో దండంగా పేయలేదు. కానీ వీళ్ళకి శాపం ఉంది, అమ్మవారి శాపం. పార్వతీదేవి శాపం పెట్టింది. బ్రాహ్మణులకి అనంత శక్తినిచ్చింది. వేదాల ద్వారా, పురాణాల ద్వారా, ఇతిహాసాల ద్వారా, హోమాల ద్వారా వీళ్ళ దోషాలని పోగొట్టి, పలానా అమ్మాయికి పెళ్ళి అవట్లా, పలానా హోమం చేసి అమ్మాయికి పెళ్లి చేయి, పలానా వాళ్ళకి పిల్లలు పుట్టట్లా, పలానా దోషం పోగొట్టి వాళ్ళకి సంతానంగా అని ఈ వరం బ్రాహ్మణులకి ఇచ్చింది. మళ్ళీ వీడికో శాపం పెట్టింది. ఏమిటా శాపం? వీడు ఎక్కడ బాగా ఎదిగేస్తే, బాగా ఎదిగితే ఎవరైనా ఏం చేస్తారు? కింద రోడ్డు రావు. ఇక ఆ 1,00,000 రూపాయలు ఇచ్చేవాడిని చూస్తాం. అందుకని సమస్త బ్రాహ్మణులకి ఒక శాపం పెట్టి పార్వతీదేవి, వీడెప్పుడూ కూడా అధికమైన కోపంతో ఉండుగాక అని చెప్పింది. మీకు తెలియదు, పలానా గుళ్ళోకి వెళ్ళాం, ఓ పంతులు గారు చికాకు పడుతున్నాడు. ఆ చికాకు పడ్డు వాడి జన్మ అది, ఏం చేస్తాం? పార్వతీదేవి శాపం అది. మీరు బాగా అనద్దు. పలానా గుడికి వెళ్ళాం, ఆ పంతులు వాడి చికాకు మీ మీద ఎందుకు పడతాడు? మీరంతా వస్తే 10 రూపాయలు వాడికి వచ్చేది. లాజిక్ అర్థమవుతుందా మీకు? 100 మంది వెళ్తే 100 పదులు 1000 వస్తాయి తప్ప, మీకు చికాకు పెడితే మీరు రాకపోతే వాడు ఎలా బతుకుతాడు కదా? అందుకని ఈ బ్రాహ్మణ శాపం ఉంది. వీడు ఎన్ని వేదాలు చదివినా, ఎంత వాక్కు ఉన్నా, ఎంత నోటికి పవర్ ఉన్నా కోపం వచ్చేస్తాడు. వ్రతానికి రమ్మంటారు, 8ంటికి రమ్మంటారు, 11 అయినా రెడీ అవ్వరు. ఏమొస్తుంది? కోపం కాదు, ప్రేమ వస్తుంది వాళ్ళ మీద. 8ంటికి రమ్మని 10 దాకా రెడీ అవ్వకపోతే కోపంగా ఏమొస్తుందండి? రాగానే రెడీగా చేయరు. వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, కూర్చోబెట్టేస్తారండి. పాపం వాడేమో ఇంకో చోటుకి వెళ్ళి ఆతనంలో ఉంటాడు. కనుక ఈ అమ్మవారు ఆ భృగు మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగిందిట, అయ్యా, మానవులు అంతా కూడా అమాయకులుగా ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు భూలోకంలో ఉన్న సమస్త మానవుని ఉద్ధరించడానికి అని చెప్పి వేదాన్ని వల్లించండి నేను చెప్తే, అమ్మా నేను వేదం చెప్తా, నాకు రాసేవాడు మానవుడు అవ్వకూడదు. నేను చెప్పేటప్పుడు రాయాలిగా ఒకడు. నేను నోట్లో చెప్తా, రాసేవాడు మనిషి రూపంలో ఉండకూడదు, తల మామూలుగా ఉండకూడదు. వాడికి ఏ జంతువు తల ఉన్నా పర్వాలమ్మం. ఎందుకంటే వాడు మర్చిపోవాలి. జంతువుకి వేదం నేర్పితే ఏమొస్తుంది? అదే మనిషి అయితే గుర్తుండిపోతుంది. జంతువుకి తనకి లోపల ఆవించుకుంటాడు. అందుకని ఎవరు అంటే గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాపవస్త్రమస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనస్పన్నోసిభి శిరసాదనం. గణపతి అయితే నెంబర్ 1 అని అనుకొని వినాయకుడి దగ్గరికి వెళ్ళి, నేను రాస్తానండి అయ్యగారు చెప్పే వేదాలని చెప్పి చక్కగా పలానా ఏకాదశి మంచి రోజు అని చెప్పి భృగు మహర్షి చక్కగా వేదం చెప్పి చేస్తున్నాడు. శిర రాస్తున్నాడు. అయితే భృగు మహర్షి ఏం చెప్పాడు? అబ్బాయి, నేను చెప్పేటప్పుడు నువ్వు మనస్సు లగ్నం చేసుకున్నా చేసుకోకపోయినా నేను ఆపేస్తాను. వేదాలు 4 కాదండి, 16, 17 ఉన్నాయి వాస్తవంగా. భృగు మహర్షి ఏం చెప్పాడు? నేను చెప్పేటప్పుడు నువ్వు శ్రద్ధగా వినకపోయినా ఆపేస్తా. అర్థమైందా? నేను చెప్పేటప్పుడు నువ్వు శ్రద్ధగా రాయకపోయినా ఆపేస్తా, నేను చెప్పనిక. ఎందుకంటే చెప్పాక బ్రాహ్మణులు కోపం ఎక్కువ. వాడు చెప్పిన మంది చెప్పితే బీపీ వచ్చేస్తాడు. మీరు అనుకుంటారు కోపడుతున్నాడు, పంతులు గారు కోపడుతూ వాడి కర్మది, ఏం చేస్తాం? వాడి జన్మతహా వాడికి వచ్చిన శాపం అది. మరి రాయటం మొదలు పెట్టాడు. ఇప్పుడు ఏమని అడిగినా, నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆవలించినా, ఎప్పుడైతే నాకు నిరసనగా కనబడి రాసినా రాయిపోయి నేను ఆపేస్తాను. అట్టయ్య గురుగారు ఇక అయిపోయిందిరా అనేదాకా నేను రాస్తాను అన్నారు. ముందుగా మనం పూజ చేసేటప్పుడు ఏ దేవుడు దండం పెట్టుకుంటాం? వినాయకుడు. ఆ వినాయకుడు దండం పెట్టేట. అయ్యా ఈయన నియమాలు పెట్టాడు ఈయన
నాలో లోటు లేకుండా ఆయన చెప్పినట్టు రాసేస్తానని చెప్పంగానే పార్వతీ గుహ అని ఉంటుంది. ఎక్కడుందా పార్వతీ గుహ అంటే ఇప్పుడు రైలు పట్టాలు ఉన్నాయా, అక్కడ పార్వతీ గుహ ఉంది. ఈశ్వర గుహ ఇక్కడ ఉంటుంది. ఆయన పార్వతీ గుహలోంచి మంత్రం చెప్తే ఈయన గారికి ఈశ్వర గుహలోంచి రాస్తున్నాడు. ఇట్లా రాయటం మొదలుపెట్టాడు. అతల వితల సుతల రసాతల తలాతల పాతాల భూలోక భువర్లోక మహర్లోకానం రాస్తున్నాడు. ఇక పగలు లేదు, రాత్రి లేదు, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 16 రోజులు అయిపోయింది, 20 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. ఒకటే ఆసనం ఉన్నాడుగా, కూర్చో, లేస్తే ఆపేస్తా. నియమాలు పెట్టాడు కదా, నువ్వు కూర్చుని చోటు లేచినా ఆపేస్తా, నువ్వు సరిగా రాకపోయినా ఆపేస్తా, అన్ని నియమాలే. మరి రాస్తున్నాడు, సిర అయిపోయింది. 45 రోజులు రాశాడండి, చేతిలో సిర అయిపోయింది. మన పిల్లలైతే ఏం చేస్తారు, నాన్న నేను ఇంకొనుకోవాలి డబ్బులు, బాల్ పెన్ కొనుక్కోవాలి డబ్బులు అంటారు. ఈయన ఎవరిని అడగాలి? కానీ సిర అయిపోతుంది. మనం ఇతను ఏమనుకున్నాడు, నేను చేసే దాంట్లో పొరపాటు లేకూడదు స్వామి అనుకున్నాడు అని చెప్పి ఆ 2 దంతాల్లో ఒక దంతాన్ని విరిపి తన రక్తంతో రాసి